బాగి ఆరుకి హైదరాబాద్లోని మిలిటరీ స్కూల్లో సీట్ రావడంతో పాపని తీసుకొని హైదరాబాద్కి బయలుదేరుతుంది. అదే బస్లో అమర్ వాళ్ళ ఫ్రెండ్ విక్రమ్ కూడా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు పిల్లలు నలుగురు అమ్ము, అంజు, ఆనంద్, ఆకాష్ రూమ్లో ఆలోచిస్తూ కూర్చోగా అంజు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా వాళ్ళకి 5 ఏళ్ల నుంచి జరిగిన సంఘటనలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఈరోజు పాదాలు వేసినప్పుడు మనోహరి వచ్చి వాళ్ళు కష్టపడి చేసిన డెకరేషన్ అంతా చెడగొట్టడం, అమర్ మనోహరికి సపోర్ట్ చేయడం, ఆ తర్వాత భోజనం దగ్గర కూడా మీకు ఇష్టం ఉంటే తినండి లేదంటే లేదు, మీకోసం 4 వంటలు చేయలేం అని మనోహరి అంటుండగా వీళ్ళు ఎదురు తిరిగితే చెంపలు వాయగొడతానని మనోహరి వార్నింగ్ ఇవ్వడం అన్నీ గుర్తు తెచ్చుకున్న పిల్లలు బాధపడుతూ ఉంటారు. మనోహరి ఆంటీ శాడిజం రోజు రోజుకి పెరిగిపోతుంది అని ఆనంద్ అంటూ ఉండగా, అవును, నాన్న కూడా మనల్ని పట్టించుకోకుండా మనోహరి ఆంటీకే సపోర్ట్ చేస్తున్నారు అని అంటూ ఉండగా, అంజు ఎలాగైనా మనం మనోహరి ఆంటీ పని పట్టాలి అంటూ ఉండగా, లేదు, డాడీ సపోర్ట్ లేకుండా మనం ఈ పని చేయలేం అని అమ్ము అంటూ ఉంటుంది. మరి ఎలాగూ మనోహరి ఆంటీ టార్చర్ భరిస్తూ ఉండడమేనా, నా వల్ల కాదు ఇంకా అని అనేస్తారు మిగతా ముగ్గురు పిల్లలు. అప్పుడు అమ్ము, అవును, అందుకే నేను కూడా ఒక సొల్యూషన్ ఆలోచించాను అని అంటూ ఉంటుంది. ఈ టార్చర్ పడడం నా వల్ల కూడా కాదు, అందుకే నేను హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అమ్ము అనగానే మిగతా ముగ్గురు పిల్లలు కన్నీళ్లతో చూస్తూ ఉంటారు అమ్ము వైపు. అంజు ఇలా అడుగుతూ ఉంటుంది అమ్ముని, నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతే మనోహరి ఆంటీ మమ్మల్ని టార్చర్ చేయదా, మేం భరించాలా, మేము ఇక్కడే ఉండాలా అని అంటూ ఉండగా, లేదంజు, నువ్వు కూడా ఎప్పటి నుండో కొడైకెనాల్ స్కూల్లో చదవాలి అనుకుంటున్నావు కదా, నువ్వు అక్కడికి వెళ్ళు అని అనేస్తుంది అమ్ము. దాంతో ఏడుస్తూ చూస్తూ ఉంటుంది అంజు. అప్పుడు ఆనంద్, నువ్వు హాస్టల్కి అంజు కొడైకెనాల్ స్కూల్కి వెళ్తే మా ఇద్దరిని టార్చర్ చేయదా, మేమిద్దరం ఏడుస్తూ ఉండాలా అని ఆనంద్ అడుగుతుండగా, లేదు, మీకోసం కూడా ఆలోచించాను, మీరు డెహ్రాడూన్ క్యాంపస్కి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది అమ్ము. దాంతో పిల్లలు నలుగురు ఏడుస్తూ ఉండిపోతారు. మనం కలిసి చదువుకోలేమా అని అంటూ ఉండగా, ఇక అది కుదరని పని అని అంటూ ఉంటుంది అమ్ము. ఆకాశ్ ఏమో, అమ్ముంటే మనకి ఇలా జరిగేది కాదు, మిస్ అమ్మున్న మనల్ని బాగా చూసుకునేది, మనం ఇలా విడివిడిగా చదువుకోవాల్సిన అవసరం రాకపోయేది, మనం విడిపోవాల్సిందేనా, మనం ఒక దగ్గరుండి చదువుకోలేమా అని అందరూ ఒక్కసారిగా అడుగుతూ ఉంటారు అమ్ముని. అమ్ము లేదు ఏడుస్తూ, ఇక మన తలరాతలో అది లేనట్టుంది, మనం విడివిడిగా చదువుకోవాలి, ఇటువంటి టైంలోనే మనం స్ట్రాంగ్గా ఉండాలి, 2 రోజుల్లో నాన్నతో నేను మాట్లాడేస్తాను అంటూ ఉంటుంది అమ్ము. వెళ్ళిపోదాం అని అమ్ము అంటూ ఉండగా, మరి మనం వెళ్ళిపోయాక మిస్ అమ్మ పాప వస్తే ఎలా అని అడుగుతూ ఉంటుంది అంజు. రానంటుంది కదా, రానని మనోహరి ఆంటీ కూడా చెప్తున్నారు, డాడీ కూడా చెప్తున్నారు కదా అంజు అని ఆకాష్ అంటూ, డాడీ చెప్పారంటే అది నిజమవుతుంది, వాళ్ళు రారేమో అని అంటూ ఉంటాడు ఆనంద్. అమ్ము, మనం వెళ్ళిపోయాక వాళ్ళు వస్తే మనం ఎక్కడున్నా మిస్ అమ్మ తిరిగి తీసుకొస్తుంది అని అంటూ ఉంటుంది అమ్ము. వాళ్ళు నలుగురు ఒకరినొకరిని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక రాత్రిపూట బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆరు, బాగి, పక్కనే విక్రమ్. కానీ విక్రమ్కి ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి మొదలవుతుంది. అనీజీగా కదులుతూ ఉంటాడు. శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. పక్కనే ఉన్న ఆరు అది గమనించి, ఏమైంది అంకుల్, ఏమైంది అంకుల్ అని కదుపుతున్న విక్రమ్ మాట్లాడలేకపోతాడు. అమ్మా, అమ్మా అని బాగిని పిలుస్తుంది. దాంతో ఏమైంది సార్, ఏమైంది అంటూ విక్రమ్ దగ్గరికి వస్తుంది బాగి. ఛాతీలో పెయిన్గా ఉందండి అని అంటూ ఉండగా, బస్ ఆపండి డ్రైవర్, బస్ ఆపండి అని అంటూ ఉంటుంది బాగి. బస్ ఆపేస్తారు. అందరూ చుట్టూ చేరుతారు. ఏమైంది సార్ సార్ అని అంటూ ఉండగా, అమ్మ అమ్మ అంటూ స్పృహ తప్పిపోతూ ఉంటాడు విక్రమ్. ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని బాగి అంటూ ఉంటుంది. దగ్గరలో ఏ హాస్పిటల్ లేదమ్మా, 30-40 కిలోమీటర్ల వరకు ఏ హాస్పిటల్ లేదు అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు. అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుందమ్మా అని అక్కడున్న వాళ్ళు అంటూ ఉంటారు. ఫోన్ తీసుకొని వాళ్ళకి కాల్ చేయండి అని బాగి అంటూనే స్పృహ తప్పిపోయిన విక్రమ్ ఛాతీపై సిపిఆర్ చేయడానికి చేతులు పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటుంది బాగి. ఇంతలో
అమర్కి కాల్ చేస్తాడు అతను. విక్రమ్ అని అమర్ అంటూ ఉండగా, ఇక సార్ నేను బస్లో మరొక వ్యక్తిని, అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని అంటుండగా అమర్ కంగారు పడుతూ దగ్గర ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేయండి అని అంటూ ఉంటాడు. అమర్ దగ్గరలో ఏ హాస్పిటల్ లేదు సార్, 30-40 కిలోమీటర్ల వరకు కూడా ఏ హాస్పిటల్ లేదు అని బస్లో ఉన్న అతను అమర్కి చెప్తుండగా, ఓ షిట్ అని అమర్ అంటూ ఉంటాడు. బాగి లేవండి సార్ లేవండి అని అంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటుంది. 4-5 సార్లు చేసేసరికి గట్టిగా ఊపిరి పీల్చుకొని లేచి కూర్చుంటాడు విక్రమ్. స్పృహలోకి వస్తాడు. బాగి కూడా ఊపిరి పీల్చుకుంటుంది. ఎలా ఉంది సార్ అని అడుగుతూ ఉండగా, పర్లేదమ్మా ఇప్పుడు అని అంటూ ఉంటాడు ఆయన. దాంతో అందరూ క్లాప్స్ కొడతారు. ఏమైంది అని అమర్ ఫోన్లో అడుగుతుండగా, మీ ఫ్రెండ్ అనుకుంటా, మీ బంధువో తెలియదు కానీ అతనికి హార్ట్ స్ట్రోక్ వస్తే ఇక్కడ ఒక అమ్మాయి అతన్ని కాపాడింది, అందరూ అభినందిస్తూ చప్పట్లు కొడుతున్నారు అని అతను అమర్కి చెప్పగానే, మా ఫ్రెండ్కి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అంటూ ఉంటాడు అమర్. దాంతో విక్రమ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏమైంది విక్రమ్ అని అడుగుతుండగా, చెస్ట్లో పెయిన్ వచ్చింది, ఇక్కడ ఒక ఆవిడ నాకు సిపిఆర్ చేసి నన్ను బ్రతికించింది, చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను అని విక్రమ్ అంటూ ఉంటాడు. హాస్పిటల్కి వెళ్తావా అంటూ ఉండగా, పర్లేదు ఇప్పుడు పెయిన్ ఏం లేదు అని విక్రమ్ అంటూ ఉంటాడు. సరే రేపు వచ్చాక నేను హాస్పిటల్లో చూపిస్తాను, అలాగే నిన్ను కాపాడిన ఆవిడకి కృతజ్ఞతలు కూడా చెప్తాను అని అంటూ ఉంటాడు అమర్. అలాగే అంటూ కాల్ కట్ చేస్తాడు విక్రమ్. ఎలా ఉంది సార్ అని మళ్ళీ ఆరు అడుగుతుండగా, ఇప్పుడు పర్లేదమ్మా అంటూ ఉంటాడు విక్రమ్. నేను చెప్పాను కదా సార్ మీకేమీ కాదని, ఇంతమంది ఉన్నాం బస్లో, మీరు ధైర్యంగా ఉండండి అంటుండగా, చెంపగిల్లి థ్యాంక్ యూ అమ్మా అని అంటూ, ఏ క్లాస్ చదువుతున్నావు అని విక్రమ్ అడగగానే, ఫస్ట్ క్లాస్, హైదరాబాద్ మిలిటరీ స్కూల్లో సీట్ వచ్చింది అని చెప్పగానే, కంగ్రాట్స్ అని చెప్తాడు విక్రమ్. ఇక వాళ్ళిద్దరూ వెళ్ళి సీట్లో కూర్చుంటారు. థ్యాంక్స్ అమ్మా నన్ను కాపాడావు అని అంటూ ఉండగా చిన్నగా నవ్వుతుంది బాగి. రేపు నా ఫ్రెండ్ మీకు థ్యాంక్స్ చెప్తాడంటమ్మా అంటూ ఉండగా, పర్లేదండి అది నా బాధ్యత అంటూ బాగి అటువైపుగా తిరుగుతుంది. ఇక తెల్లవారాక భాగ్యని రిసీవ్ చేసుకోవడానికి రాజు గారు బస్ స్టాప్లో వెయిట్ చేస్తుండగా, సరస్వతి మేడం రాజుకి ఫోన్ చేసి రిసీవ్ చేసుకున్నావా భాగ్యని అని అడుగుతుండగా, ఇంకా బస్ రాలేదు మేడం అని అంటూ ఉంటాడు ఆయన. దాంతో జాగ్రత్తగా చూసుకో, చాలా నేను ఒప్పించి పంపించాను, ఇంకా 2 ఏళ్ళు మనం కాపాడాలి ఆ కుటుంబాన్ని అని అంటూ ఉండగా, అలాగే మేడం అని ఒప్పుకుంటూ, ఆ మేడం చేయబట్టే మన ఆశ్రమం నిలబడింది, ఇప్పుడు మనం చూసుకుందాం అని అంటూ ఉంటాడు రాజు. అలాగే అంటుంది సరస్వతి. ఇంతలో అమర్ ఆ స్టాప్లోకి రావడం చూసిన రాజు కంగారు పడతాడు. రాజు భయపడుతూ ఉండడం రాథోడ్ గమనిస్తూనే ఉంటాడు. రాజు వచ్చి అమర్కి సెల్యూట్ చేస్తారు. మీరు అనాథాశ్రమం కోసం 50 లక్షలు ఇచ్చారు కదా ఆ రాజుగారు అని రాథోడ్ గుర్తు చేయగానే, అయ్యో మర్చిపోయాను అంటాడు అమర్. మేడం మీరు మాకు సహాయం చేయబట్టే మా ఆశ్రమం నిలబడింది అని రాజు చెప్తూ ఉండగా, అనాథ పిల్లలకి సాయం చేసి నన్ను అనాథని చేసి వదిలి వెళ్ళిపోయింది అని అమర్ బాధపడుతూ ఉంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని రాథోడ్ అడుగుతుండగా, మా బంధువులు వస్తున్నారు రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను అని రాథోడ్తో చెప్పి పక్కకి వచ్చి బాగీకి కాల్ చేస్తాడు రాజు. ముందు స్టాప్లో దిగిపోమ్మందామని చెప్పి, కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆరు. ఇదిగో అమ్మ అంటూ ఫోన్ ఇవ్వగానే, ఎక్కడికి వచ్చారు మేడం అని అడుగుతూ ఉంటాడు రాజు. సిటీలోకి ఎంటర్ అయ్యాం అనగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇక అయ్యో అని అనుకుంటాడు రాజు. ఓ బాగి ఆరుని రాత్రంతా గేమ్స్ ఆడావు, ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అంటూ ఉండగా, పక్కనున్న విక్రమ్ ఫోన్ అందిస్తూ, మీరు ఈ ఫోన్తో చేసుకోండి అంటూ ఉండగా, నెంబర్ తెలియదండి, స్టాప్ దగ్గరే కదా మా వాళ్ళు వెయిట్ చేస్తుంటారులేండి అని అంటూ ఉంటుంది బాగి. మా ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తున్నాడండి మీకోసం థ్యాంక్స్ చెప్పడానికి అని అనగానే, పర్లేదండి అంటుంది బాగి. ఇక అమర్ బాగి ఎదురు పడతారా? అమ్మ నుండి బాగి ఎలా తప్పించుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.